ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అరుదైన అదృష్టం. మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు దగ్గరికి వస్తారు. జూన్ 10వ తేదీ మొదలు 15వ తేదీ వరకు కూడా మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం మారిపోతుంది. 100% జరగబోయేది ఇదే. అసలు మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. జూన్ 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ప్రారంభం కాబోతోంది. గత కొన్ని నెలలుగా కూడా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థికపరమైన సమస్యలు క్రమంగా తొలగిపోతూ మీ జీవితంలో కొత్త వెలుగు నింపబోతూ ఉన్నాయి. ఈ సమయంలో గ్రహాల అనుకూలమైన ప్రభావం కారణంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కూడా విజయవంతమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించని వారు, మీపైన విమర్శలు చేసిన వారు కూడా మీ యొక్క అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడిన వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క సహాయం కోసం ముందుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూపించని సహనం, కష్టపడి పనిచేసిన తీరు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతోంది. ఉద్యోగం చేస్తున్న మిథున రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులు ప్రశంసలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. పదోన్నతి, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు కూడా మీకు రావచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుకు మరింత బలమైతే ఉంటుందండి. వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, కొత్త పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టే సూచనలు కూడా ఉన్నాయి. గతంలో వచ్చిన నష్టాల నుండి బయటపడే మార్గాలు కూడా కనిపిస్తాయి. మీరు చేసిన ప్రయత్నాలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థికంగా కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు కూడా తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ అవసరాలు సులభంగా తీర్చుకోగలుగుతారు. ఇంట్లో ఆనందకరమైన వార్తలు వినిపించే అవకాశాలు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా చూస్తే చిన్న అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో మీరు చెప్పిన విషయాలను గౌరవించే పరిస్థితులు కూడా మీకైతే ఈ సమయంలో ఏర్పడతాయి. బంధువుల నుండి కూడా శుభార్తలు మీరు అందుకోవచ్చు. ప్రేమ మరియు వివాహ సంబంధాల విషయంలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉండేటటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింతగా బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూన్ 12, 13, 14 తేదీలు మీకు చాలా శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చే అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉపయోగించండి. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం లేదా ఒక చిన్న నిర్ణయం అనేది మీ జీవితానికి పెద్ద మలుపు తిప్పే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎంత అదృష్టం ఉన్నా అహంకారానికి దూరంగా ఉండాలి. అయితే మీ యొక్క విజయాలను చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి నిర్ణయం కూడా మీరు ఆలోచించి ఆచితూచి తీసుకోవడం చాలా మంచిది. మీ కష్టాన్ని, మీ యొక్క నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వదలకండి. మొత్తానికి మిథున రాశి వారికి జూన్ 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా అదృష్టం బలంగా కలిసి వచ్చే కాలంగా కనిపిస్తోంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితికి రావచ్చు. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మీకు అంతా కూడా శుభం కలగాలి. వీరి జీవితం మునిపెనడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. మిథున రాశి వారికి జూన్ 10 నుండి 15 వరకు కూడా మీ అదృష్ట చక్రం అనేది వేగంగా తిరగబోతోంది. గతంలో ఎన్నో కష్టాలు పడ్డ మీరు ఇప్పుడు విజయం వైపు అడుగులు వేస్తారు. అంతేకాదండి, ఈ రాశి జాతకులు మీరు చేసిన ప్రతి పనికి మంచి ప్రతిఫలం దక్కే సమయం అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు మీ విలువను గుర్తించిన వారు, మిమ్మల్ని విమర్శించిన వారు, మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడే పరిస్థితులు అయితే వస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని దూరంగా పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు మీ స్నేహం కోసం ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయంలో మీకు ఒక శుభవార్త అందే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదే కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదే కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినదైనా కూడా కావచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తి అయ్యే సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మంచి ఫలితం రావచ్చు. ఆర్థిక పరంగా కూడా మీకు మంచి యోగం కనబడుతోంది. అనుకోని ధనలాభం
బాకీ డబ్బులు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం వంటి శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నము విజయవంతమయ్యే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. పెట్టుబడులు లేదా కొత్త ప్రణాళికల విషయంలో కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. మీ మాట గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ యొక్క నిర్ణయాలకు మద్దతు కూడా ఇస్తారు. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువులతో మళ్ళీ మంచి సంబంధాలు అనేవి ఏర్పడే అవకాశం అయితే మీ జీవితంలో కనిపిస్తోంది. ప్రేమ విషయాల్లో కూడా ఈ రాశి వారికి అదృష్టం మీ వెంట అయితే ఉంటుంది. ఒంటరిగా ఉండేటటువంటి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన వార్తలు వినిపించవచ్చు. జూన్ 13వ తేదీ మీకు చాలా ప్రత్యేకంగా శుభప్రదంగా కనిపిస్తోంది. ఈరోజు వచ్చే అవకాశాలను మీరు అసలు వదులుకోవద్దండి. ఒక చిన్న నిర్ణయం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక కొత్త పరిచయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉండవచ్చు. అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. మీ యొక్క విజయాలను అందరితో పంచుకోవడం కంటే కూడా మీ యొక్క లక్ష్యాలపైన దృష్టిని పెట్టడం మంచిది. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి కొందరు అసూయపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రణాళికలను రహస్యంగా ఉంచడం చాలా మంచిది. మొత్తానికి మిథున రాశి వారు చాలా రోజులు అదృష్టం, గౌరవం, ధనలాభం మరియు విజయాలను తీసుకువచ్చే కాలం కనిపిస్తోంది. మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కష్టం, మీ పట్టుదల ఇప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతోంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. శుభం కలుగుతుంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో తప్పకుండా కనిపిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. చూశారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా చక్కటి శారీరక నిర్మాణాన్ని, వయసు కనిపించని యువకళ కూడా కలవారుగా ఉంటారు. చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా వీరు మార్చుకుంటూ ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి చాలా అధికంగా ఉంటుంది. అల్ప సంతోషాలని చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలు ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది. కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికి కొన్ని చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకుని కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకునే దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య తమకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధి, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారి ఇతరులను ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనపట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు. కానీ చిరకాలం మీరు ఎవరిని కూడా నమ్మలేరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారం నుంచి చక్కదిద్దరుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.